శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే. ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి నిరసన అనేది కూడా తెలియజేయడం జరిగింది. ఇది ప్రధాన ఉద్దేశంగా చూసుకుంటే నీట్ పేపర్ లీకేజీని దృష్టిలో పెట్టుకొని ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఉద్యమానికి సపోర్ట్గా నిలుస్తూ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరికి అయితే చేరుకొని నిరసన అనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని ప్రధానంగా చూసుకుంటే సిజేపీ పార్టీ అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అయినటువంటి అభిజిత్ దీప్కే యుఎస్ నుంచి ఢిల్లీ చేరుకోవడం జరిగింది. ముందుగానే ఈ నిరుద్యోగులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఢిల్లీలో మనం జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలియజేయాలి, మన నిరుద్యోగులం అంటే ఏంటో కూడా మనం చూపించాలని చెప్పేసి కూడా వాళ్ళకు ముందుగానే పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు అభిజిత్ దీప్కే అక్కడికి రావడం జరిగింది. వేలాది మంది స్టూడెంట్స్ కూడా అక్కడ చేరుకున్నారు. నిరుద్యోగులు, యువత వీళ్ళందరూ అక్కడ చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే ప్రతిపక్ష నేతలు నాయకులు వేలాది మందిగా కూడా అక్కడికి తరలి వచ్చి ఈ నిరుద్యోగులకు కావచ్చు సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేకి కూడా నిరసనకు మద్దతు కూడా తెలియజేశారు. అయితే వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నీట్ పేపర్ లీకేజీ ఎందుకు జరగాల్సి వచ్చింది, ఎందుకు క్యాన్సిల్ చేయాలి, తర్వాత 10th ఎగ్జామ్సే కావచ్చు, వేరే గ్రూప్ ఎగ్జామ్స్ కావచ్చు, నీట్ పేపర్ లీక్స్ కావచ్చు, ఇలా చూసుకుంటే కొన్ని లక్షల మంది కూడా ఎగ్జామ్స్కు కష్టపడి ప్రిపేర్ అయ్యి రాసిన తర్వాత లీకేజ్ అయిందని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇలా వాళ్ళ నిరుత్సాహానికి గురి చేయడం కూడా ఒక ప్రధాన కారణం. అయితే ఈ సిజేపీ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి కూడా ఎలాంటి గుర్తింపు అనేది లేదు. అలాగే ఈ సిజేపీకి అంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఎలాంటి గుర్తు కూడా అనేది కూడా లేదు. అంటే ఇది ఒక డిజిటల్ సెటైరికల్ పార్టీ అంటే ఒక సెటైరికల్గా ఉద్దేశించబడి సిజేపీ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని ప్రధానంగా చూసుకుంటే మనము గత నెల మే 15వ తారీఖు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సూర్యకాంత్ నిరుద్యోగులను ఉద్దేశించి ఒక మాట అనడం జరిగింది. స్టూడెంట్స్ కంప్లీట్గా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా యువతని ఉద్దేశించి వాళ్ళు కాక్రోజులు లాంటి వాళ్ళు, పరాన్న జీవులు అని చెప్పేసి వాళ్ళు ఒక బొద్దింకలే ఈ దేశానికి ఈ సమాజానికి నిరుద్యోగులు ఒక బొద్దింకలు అని చెప్పేసి కూడా అతను ఉద్దేశించి మాట్లాడడమే ఈ సిజేపీ అనేది కూడా క్రియేట్ కావడానికి ప్రధాన అంశంగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే అభిజిత్ దీప్కే దీనికి స్పందిస్తూ మే 16వ తారీఖు అంటే 24 గంటల వ్యవధిలోనే సిజేపీ అని చెప్పేసి నిజంగా మేము బొద్దింకలమే, దేశం మొత్తం మీద ఉన్నటువంటి నిరుద్యోగులము యువత మొత్తం బొద్దింకలమే అని చెప్పేసి సిజేపీ అనే దాన్ని నెలకొల్పడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి నెలకొల్పడం జరిగింది. అంటే దీన్ని చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మే 16వ తారీఖు అనేది దీన్ని నెలకొల్పడం జరిగిందో 24 గంటల్లోనే 2 మిలియన్కి వెళ్ళడం జరిగింది ఫాలోవర్స్ ఇన్స్టాలో చూసుకుంటే. ఇంకొకటి కూడా చూడొచ్చు, ఈ సిజేపీకి అభిజిత్ దీప్కేకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎందుకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. వేలాది మంది కూడా ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరికి ఎందుకు రావడం జరిగింది, ఎందుకు మద్దతు ఇవ్వడం జరిగింది అని అంటే ఈ అభిజిత్ దీప్కే ఏదైతే ట్విట్టర్ అకౌంట్ కావచ్చు దాన్ని మన ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. అతను యుఎస్లో ఉండి ఈ ట్విట్టర్ హ్యాండిల్ చేయడం జరిగింది, సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడం జరిగింది. సిజేపీని అనేది అక్కడి నుంచే కూడా నెలకొల్పడం జరిగింది. మన ఇండియాలో ఏదైనా ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీనికి సంబంధించి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా వస్తాయని ఒక దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్స్ అకౌంట్ని అభిజిత్ దీప్కేకి సంబంధించిన ఎక్స్ అకౌంట్ను కూడా హ్యాక్ చేయడం జరిగింది. దీని తర్వాతనే అతనికి ఎందుకు హ్యాక్ చేయాల్సి వచ్చింది, ఈ అభిజిత్ దీప్కేకి సంబంధించిన ఎక్స్ అకౌంట్ని ఎందుకు హ్యాక్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా నిరుద్యోగులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా కొన్ని కోట్లలో అతనికి సపోర్ట్ చేయడము. అంటే ఈ డైరెక్ట్గా ఫైనల్గా మనం చూసుకుంటే 6 రోజుల్లో 21 మిలియన్ల మంది ఫాలోవర్స్ పెరిగారు 6 డేస్లో. 1 డేలోనే 2 మిలియన్స్ వరకు కూడా దీనికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న మే 16వ తారీఖు మొదలైనటువంటి ఈ సిజేపీ ఈరోజు చూసుకుంటే జూన్ 6 ఈరోజు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలియజేయడానికి ప్రధాన కారణం ఏంటంటే భవిష్యత్తులో కూడా ఎలాంటి ఎగ్జామ్స్కి సంబంధించి కూడా లీకేజీలు కావడం అని చెప్పేసి క్యాన్సిల్ చేయడం అని కావచ్చు, నోటిఫికేషన్స్ మళ్ళీ మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా కావచ్చు, నిరుద్యోగుల నిరుత్సాహానికి గురి చేయొద్దు, కుటుంబాల్లో ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్పేసి కూడా ప్రధాన అంశంగా తీసుకొని ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అయితే నిరసన అయితే తెలియజేయడం జరిగింది. దీనికైతే దాదాపు వేలాది మంది స్టూడెంట్స్ అక్కడికి రావడం జరిగింది. అంటే వివిధ రకాలుగా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే అక్కడ
అక్కడ ఉన్నటువంటి యువత, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా రకరకాలుగా అంటే ఒక ఫన్నీ జనరేట్ చేసిన సందర్భం కూడా మనకు అక్కడ కనబడుతుంది. సంభారాశ్చర్యం అంటాం కదా మనం. ఒక సంభారాశ్చర్యానికి సంబంధించిన విషయం కూడా ఒకటి కొన్ని వీడియోస్‌లలో మనం గమనించొచ్చు. ఏంటంటే ఇంత సీరియస్‌గా ఇంత మూకుమ్మడి దాడి అనేది ఒక ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఈ నిరసనలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి యువత హ్యాపీగా కూర్చొని కూల్ డ్రింకులు తాగడము, కోక్ ఇలా తీసుకోవడము, కాఫీలు తాగడము, అంటే ఇలా స్నాక్స్ తీసుకోవడం, వివిధ రకాలుగా నిరసన అనేది తెలియజేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్న వేడి తాపానికి చేస్తూ ఉన్నారా? లేకపోతే ఒక సెటైరికల్‌గా మేము ఏదైనా చేసుకుంటూ నిరసన తెలియజేస్తామని చెప్పేసి చేశారా గానీ, ఒక ఫన్నీగా అంటే ఒక సంభరాచారానికి గురి చేసే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి యువత అనేది మెదులుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాను రాజీనామా చేయాలంటూ కూడా నిరసనలు ఘోరంగా వివిధ రకాలుగా నిరసన అనేది తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు చూసుకున్నట్లయితే నిరసన అనేది చాలా సీరియస్‌గా మొత్తం దేశాన్నే కదిలించే విధంగా కూడా జరిగింది. కాకపోతే ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తది? ఫైనల్‌గా ఏం జరుగుతది? కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా? భవిష్యత్తులో నీట్ పేపర్ లీకేజ్‌లు కావచ్చు, ఇంకా గ్రూప్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటికి సంబంధించి కూడా ఎలాంటివి జరగవు అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి కూడా మద్దతిస్తూ ఏదైనా మనకు వాళ్ళకి ఏదైనా నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరుగుతదా? ఏదో తెలియదు. మొత్తానికైతే మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజుతోటి నిరసన అనేది ముగియడం కూడా చేశారనమాట. అభిజిత్ దీప్‌కే ఇండియాలోనే ఉంటారా? మళ్ళీ ఇది అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ యూఎస్‌కి వెళ్తారా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే మనకుంది.